కంత్రిగాడు కంపుగాడు ట్రంప్ అమెరికా దేశానికి అధ్యక్షుడు అయినాక కొత్త కొత్త రూల్స్ మారుస్తున్నాడు. తారీఫ్ల పేరుతోని ప్రపంచ దేశాలను ఆగం పట్టిస్తున్నాడు. అట్లనే అమెరికా దేశంలో చదువు సాగించాలనే పిల్లలకు కూడా కొత్త రూల్స్ తీసుకొచ్చి కొంపలు ముంచే నిర్ణయాలు చేస్తున్నాడట తాడిదెంప. ఇంతకు ముందు అమెరికా దేశానికి పోయి చదువుకున్నలకు ఎంతో కొంత కాలం ఆ దేశంలో ఉండే గడువు ఉండేదట. దానికోసం F1 అనే వీసా ఇచ్చేదట. ఒకవేళ చదువు అయిపోకుంటే చేసే పరిశోధన ప్రయోగాలు ఫలితం తేలకుంటే J1 వీసా ఎక్స్చేంజ్ విజిటర్లు అనే పేరుతో ఇంకా కొంతకాలం గడువు ఇచ్చేదట. చదువు మొత్తం పూర్తయ్యే ఛాన్స్ ఇచ్చేదట. కానీ ఇప్పుడు ట్రంప్ కంపు దాన్ని తీసేస్తున్నాడట. అంటే వీసా ఇచ్చిన టైం వరకు చదువు అయిపోకుంటే కొత్త వీసా కోసం మళ్ళోసారి అప్లికేషన్ పెట్టుకోవాలట. అంటే అమెరికా దేశానికి పోయి చదువుకునేటోళ్ళ రక్తం పీల్చుకొని తాగే ఉపాయం చేస్తున్నాడట ట్రంప్ గాడు. అది ఒకటే కాదు, చదువుకునే కాలాన్ని కూడా తక్కువ చేస్తున్నాడట. ఆయనతో వీసాలు ఇచ్చుడే బంధు పెడితే అయిపోతుంది కదా, అమెరికా దేశానికి పోవాలి అనేటోళ్ళు ఉండరు కదా. కానీ అట్లా చేస్తే వీసాల మీద సంపాదన ఆగిపోతుంది కదా. అందుకే ఇగో ఇట్లా చేస్తున్నాడట. ఇంతటితోనే ఆగిండా ట్రంప్ గాడు అంటే అది లేదు. విదేశాంగ శాఖ ప్రతినిధి మిగ్నన్ హోస్టన్తోనే ఓ ముచ్చట చేపించిండు. మా దేశం వచ్చి చదువుకోవాలి అనుకున్నోళ్ళు అప్లై చేసుకోండి, కానీ ఇక్కడికి ఏం పని మీద వస్తున్నారో అదే పని చేయండి, కాదని ఏరే పని చేయొద్దట. అమెరికాకు వచ్చి చదువు వదిలేసి పనులు చేసుకొని పైసలు ఇంటికి పంపిస్తామంటే కుదరదట. అట్లనే సోషల్ మీడియాలో పబ్లిక్ వ్యూ అనే ఆప్షన్ ను ఆన్ చేసి పెట్టాలట. అంటే ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అసొంటి అకౌంట్లల్లో ఎసొంటి కామెంట్లు పెడుతున్నారు, ఎసొంటి ఆలోచనలు చేస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు సర్కారు చెక్ చేస్తుంది అన్నట్టు. అవన్నీ ఒప్పుకుంటేనే అమెరికా దేశం వీసా, లేకుంటే అరిగోస అన్నట్టు చేస్తున్నారట. ఈ కొత్త రూల్స్ తోని కొత్తగా అమెరికా దేశానికి పోయేటోళ్ళకే కాదు, ఆల్రెడీ అక్కడికి పోయినోళ్ళకి కూడా తిప్పలేనట. ట్రంప్ గాడు వచ్చి అంత కంపు చేస్తున్నాడు. అమెరికాకు పోయి చదువుకోవాలి అనుకునేటోళ్లను ఆగం పట్టిస్తున్నాడు అని అంటున్నారు అమెరికాలో చదువుకోవాలి అనే ఆశ ఉన్న పిల్లల అయ్యేవాళ్ళు. కచ్చీరు కాదు పాము జావద్దు అన్నట్టే ఉన్నాయి కొండా కుటుంబం రాజకీయాలు. ఆ నడుమ మంత్రి కొండా సురేఖ బిడ్డ సుష్మితా పటేల్ పరకాల ఎమ్మెల్యేను కావాలనే కోరికను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది కదా. అగో అదే ముచ్చట మీద విలేకరులు అడిగితే ఏమంటున్నారో ఇనుండ్రి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఒకటే మాట చెప్పిండు, మేము బుల్లెట్ ప్రూఫ్ కార్లో తిరుగుతాం, కొండా సురేఖ ఒక కార్లో తిరుగుతుంది, కొండా సుష్మితా పటేల్ ఒక కార్లో తిరుగుతుంది. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఆలోచనలు షేర్ చేసుకునే పద్ధతి మాకుండదు. ఇన్నారా, కన్నా బిడ్డ ఏమనుకుంటున్నదో తల్లిదండ్రులకు తెలియదట. మరి వీళ్ళని అడగకుంటేనే వీళ్ళు చెప్పకుంటేనే ఇన్స్టాగ్రామ్ లో పరకాలకు ఎమ్మెల్యే కావాలనుకుంటానా అని రాస్తుందా? ఒకవేళ రాసిన కొండా దంపతుల సహకారం లేకుంటేనే గెలుస్తుందా? సరే, వాళ్ళ కుటుంబంలో ఒకళ్ళ ఆలోచన ఇంకోళ్ళు పంచుకోరే అని అనుకుందాం. పరకాల ఎమ్మెల్యేలను కావాలనే నిర్ణయం ఇప్పుడే ఎందుకు తీసుకున్నట్టు? ఓ దిక్కు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కొండా కుటుంబానికి నడుమ కొన్ని రోజుల నుంచి కోల్డ్ వార్ నడుస్తున్నది. ఇప్పుడు అది కొట్లాడ కాడికి వచ్చింది. కొండా మురళి రేవూరి ప్రకాష్ రెడ్డిని, కడియం శ్రీహరిని తిట్టినంత పనిచేసిండు. మీకు దమ్ముంటే రాజీనామా చేసి గెలువుర్రి అని కూడా అన్నాడు. దానికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ పిలిచి వివరణ అడిగింది. తర్వాత కొండా మురళి ఇటువంటి బెదిరింపులకు భయపడేటోడిని కాదు అని కూడా అన్నాడు. ఇవన్నీ జరుగుతుంటేనే సుష్మితా పటేల్ కు పరకాల దిక్కు మారిందా మనసు? మళ్ళా దాని మీద కూడా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ వివరణ అడుగుతుందో ఏమో అని పాము జాగకుండా కచ్చీరు కాకుండా ఎట్లా మాట్లాడుతున్నదో చూడురి మంత్రి కొండా సురేఖ. ఇన్నరా, కూతురు రాసుకొచ్చిన దానికి మేమేం చేస్తాం అంటున్నది. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటదట. అంతేగాని వరంగల్ జిల్లాలో ఇంత పంచాయతీ నడుస్తున్నప్పుడు ఇట్లా పెట్టద్దు బిడ్డ, ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందామని చెప్పదట. ఎందుకంటే తాను మేజర్ కాబట్టి తన నిర్ణయాన్ని వీళ్ళు కాదన్నారట. మరి ముచ్చట మీద పరకాల ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఏమని ఫిర్యాదు అవుతాడో, ఈ లొల్లి ఎందాక పోతుందో. అందరు కలిసి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీని ఏం చేస్తారో ఏమో పోన్రి అని అనుకుంటున్నారట అక్కడి జనాలు.